Hello everyone, welcome to the series of Indian economy. So in this particular topic, we are going to talk about one more important topic regarding UPSC, APPSC and TSPSC groups as well. So topic parent ante payments bank. Yes, classification of banks lo differential banks అని చెప్పి కొన్ని ఉంటాయి. సో ఆ differential banks లో one type of bank ఏంటంటే payments bank. సో ఈరోజు మనం payments bank గురించి డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద సెషన్ దేర్ ఈస్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. మన ఇన్స్టిట్యూట్లో మనం ప్రొవైడ్ చేసే ప్రీమియం కోర్స్ యూపీఎస్సీ 0 to జర్నీత్ అనే కోర్స్ ఏదైతే ఉందో దీని మీద ప్రజెంట్ దివాళీ ఆఫర్ అయితే నడుస్తుంది. ఈ కోర్స్ యొక్క యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి 50,000, బట్ దివాళీ ఆఫర్ని బేస్ చేసుకొని ఈ కోర్స్ని మీకు కేవలం 30,000కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కావాలనుకుంటే 30,000ని అప్ ఫ్రంట్ పేమెంట్లో ఒకసారి పే చేయొచ్చు, లేదు అనుకుంటే ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. సో ఎవ్రీ మంత్ 5,000 పే చేస్తే సరిపోతుంది అనమాట. ఇలా 6 months ఈఎంఐ పే చేస్తే ఈ బ్యూటిఫుల్ కోర్స్ మీ చేతిలో ఉంటుంది. కోర్స్ యొక్క హైలైట్స్ వచ్చేసరికి దిస్ కోర్స్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఒకసారి పర్చేస్ చేస్తే చాలు మీకు లైఫ్ టైమ్ యాక్సెస్ అనేది ఉంటుంది. అండ్ ఈ కోర్స్ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ వర్షన్తో వస్తుందన్నమాట. కావాలనుకుంటే లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు, మీకు ఎప్పుడైనా కుదరకపోతే రికార్డెడ్ క్లాసెస్ని ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. అండ్ మీకు పీడిఎఫ్ నోట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎవ్రీ టాపిక్ కాంప్రహెన్సివ్గా వన్ స్టాప్ సొల్యూషన్ నోట్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంటాం. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే టెస్ట్ సిరీస్. ఎస్, మీరు కానీ యాక్చువల్గా యూపీఎస్సీ కోర్స్ బయట తీసుకుంటే టెస్ట్ సిరీస్ అనేది అందులో ఉండదన్నమాట. మీరు సెపరేట్గా ప్రిలిమ్స్కి కానీ మెయిన్స్ కానీ టెస్ట్ సిరీస్ తీసుకోవాలి, విచ్ విల్ కాస్ట్ యూ అరౌండ్ 10,000, 15,000 అండ్ 20,000. బట్ ఎవరైతే మన ఇన్స్టిట్యూట్లో యూపీఎస్సీ 0 to జర్నీత్ కోర్స్ తీసుకుంటారో వాళ్ళకి టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అది కూడా ఫర్ బోత్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్. సో సిలబస్ అనేది చాలా కాంప్రహెన్సివ్గా డీల్ చేస్తాం. ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ 3 roundsకి కావాల్సిన గైడెన్స్ కానీ స్ట్రాటజీ కానీ ఫ్యాకల్టీ అనే వాళ్ళు మీకు 24/7 అవైలబుల్గా ఉంటారు. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే ఫ్యాకల్టీని అడగొచ్చు అనమాట. ఓకేనా? సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. సో 6305935532. గుర్తుపెట్టుకోండి, ఈ ఆఫర్ కేవలం November 30 వరకు మాత్రమే. ఫ్రమ్ December 1st ఆఫర్ అనేది మారిపోతుంది. సో ప్రైజెస్ పెరుగుతాయి. సో 30,000 ఉన్నప్పుడే జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. నౌ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. Perfect. So let's start our discussion on payments bank. Payments bank. సో మన కంట్రీకి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ నథింగ్ బట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఇది ఒక కమిటీని అపాయింట్ చేసిందనమాట. ఇట్ ఎస్టాబ్లిష్డ్ ఏ కమిటీ. సో ఆ కమిటీ పేరేంటంటే నచికేత్ మోర్ కమిటీ. ఓకేనా? సో నచికేత్ మోర్ కమిటీ అని చెప్పి ఒక దాన్ని అపాయింట్ చేయడం జరిగింది. సో ఈ కమిటీ ఏం చేసిందంటే వర్క్ చేసి స్టడీస్ చేసి ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేసింది ఇన్ ద ఇయర్ 2014. సో ఈ రిపోర్ట్లో ఈ కమిటీ వాళ్ళు ఏం చెప్పారంటే సో మనం ఖచ్చితంగా మన ఇండియాలో పేమెంట్ బ్యాంక్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి. వీ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ పేమెంట్స్ బ్యాంక్ అని చెప్పి ఈ కమిటీ రిపోర్ట్ ఇవ్వటం అనేది జరిగిందనమాట. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే మనకి ఎంసీక్యూస్లో ఎలా రావచ్చు అంటే సో ఏ కమిటీ మన ఇండియాలో పేమెంట్ బ్యాంక్స్ని ఎస్టాబ్లిష్ చేయమని చెప్పి రికమెండ్ చేసింది. సో ఆన్సర్ వచ్చేసరికి నచికేత్ మోర్ కమిటీ. సో ఇలా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మన ఇండియాలో ఫస్ట్ పేమెంట్ బ్యాంక్ పేరేంటో మనం తెలుసుకుందాం. ఫస్ట్ పేమెంట్ బ్యాంక్ ఇన్ ఇండియా ఏంటిదంటే ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్. Airtel Payments Bank is the first payment bank in India, which was established in the year January 2017. ఓకేనా? సో బ్యాక్గ్రౌండ్ మనకు అర్థమైంది కదా. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కమిటీని అపాయింట్ చేసింది. కమిటీ పేరు వచ్చేసరికి నచికేత్ మోర్ కమిటీ. సో ఇది ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేసింది ఇన్ ద ఇయర్ 2014. ఆ రిపోర్ట్లో ఇదేం చెప్పిందంటే మన ఇండియాలో పేమెంట్ బ్యాంక్స్ని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి రికమెండేషన్స్ ఇచ్చింది. సో గైడ్లైన్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో తర్వాత మన ఇండియాలో ఫస్ట్ పేమెంట్ బ్యాంక్ ఏంటిదంటే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ January 2017. సార్ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్? ఎందుకు ఈ పేమెంట్ బ్యాంక్స్ అనేవి సెపరేట్గా తీసుకురావాల్సింది వచ్చింది? సో ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ప్రొవైడ్ ఫినాన్షియల్ సర్వీసెస్ టు స్మాల్ ఎంటర్ప్రైజెస్, చిన్న బిజినెస్ మ్యాన్స్ కానీ చిన్న ఎంటర్ప్రైజెస్ కానీ లేకపోతే లో ఇన్కమ్ కస్టమర్స్ లేకపోతే మైగ్రేటరీ లేబర్ వర్క్ ఫోర్స్. మనందరికీ తెలుసు లేబర్ ఎవరైతే ఉన్నారో నథింగ్ బట్ వర్క్ కోసం ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి మైగ్రేట్ అవుతూ ఉంటారు. సో ఇలా మైగ్రేట్ అయినప్పుడు మనకి ఎప్పుడైనా సరే బ్యాంకింగ్ సర్వీసెస్ని
మనం యూస్ చేసుకోవాలనుకుంటే కొన్నిసార్లు మనం ఎక్కడికి వెళ్ళాలి, మన నేటివ్ ప్లేస్కి వెళ్ళి మన యొక్క ఓన్ బ్రాంచ్ ఏదైతే ఉందో, మెయిన్ బ్రాంచ్ ఏదైతే ఉందో, మన అకౌంట్ ఏ బ్రాంచ్కి సంబంధించిందో అక్కడికి వెళ్ళి కొన్ని ఫినాన్షియల్ సర్వీసెస్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. సో ఇటువంటి కష్టాలు లేకుండా, ఓకేనా, ముఖ్యంగా ఈ వర్క్ లేబర్ ఎవరైతే ఉన్నారో, వర్క్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ పేమెంట్ బ్యాంక్స్ని తీసుకొచ్చారన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం ఆన్లైన్లోనే ఎక్కువగా సర్వీసెస్ని యూటిలైజ్ చేసేసుకోవచ్చు. సో పేమెంట్ బ్యాంక్స్ ఏంటంటే ఎక్కడున్నా సరే మనం ఆ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఏ స్టేట్లో ఉన్నా సరే, ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నా సరే, ఏ ఏరియాలో ఉన్నా సరే, ఓకేనా. సో స్మాల్ ఎంటర్ప్రైజెస్ అండ్ స్మాల్ బిజినెస్ పర్సన్స్ అండ్ లో ఇన్కమ్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అండ్ మైగ్రేటరీ లేబర్ వర్క్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఫినాన్షియల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం కోసం ఈ పర్టికులర్ పేమెంట్ బ్యాంక్స్ అయితే రావడం అనేది జరిగింది. అండ్ దీంతోపాటు ఎక్కడైతే బ్యాంకింగ్ సర్వీసెస్ తక్కువగా ఉన్నాయో, మెయిన్గా రూరల్ ఏరియాస్కి కూడా ఈ పర్టికులర్ పేమెంట్ బ్యాంక్స్ ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయ్యి అక్కడ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలనే ఆబ్జెక్టివ్తో ఈ పేమెంట్ బ్యాంక్స్ అయితే రావటం అనేది జరిగింది. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం కొన్ని ఫ్యూచర్స్ మాట్లాడుకుందాం. చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్స్ ఉంటాయి ఈ పర్టికులర్ పేమెంట్ బ్యాంక్స్లో. సో అవేంటో చెప్తాను, వన్ బై వన్ జాగ్రత్తగా వినండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ పేమెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో దే కెన్ యాక్సెప్ట్ డిపాజిట్స్ అప్ టు ₹1 lakh. ఓకేనా, ఓన్లీ 1 lakh మాత్రమే డిపాజిట్స్ని ఇది యాక్సెప్ట్ చేస్తుంది అనమాట పర్ పర్సన్. అంతకంటే ఎక్కువగా యాక్సెప్ట్ చేయదు. సో మ్యాక్సిమం లిమిట్ వచ్చేసరికి 1 lakh ఓన్లీ, అంతకంటే ఎక్కువగా యాక్సెప్ట్ చేయదు, రైట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏటీఎం కార్డ్స్ని ప్రొవైడ్ చేస్తాయి, లేకపోతే డెబిట్ కార్డ్స్ని ప్రొవైడ్ చేస్తాయి అనమాట. ఓకేనా, ఏటీఎం ఆర్ డెబిట్ కార్డ్స్ రెండు ఒకటే, సో వాటిని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో దే కెనాట్ ప్రొవైడ్ క్రెడిట్ కార్డ్స్. ఇవి క్రెడిట్ కార్డ్స్ ప్రొవైడ్ చేయటం కుదరదు. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇవి డెబిట్ కార్డ్స్ ప్రొవైడ్ చేస్తే కానీ క్రెడిట్ కార్డ్స్ ప్రొవైడ్ చేసే రైట్ దీనికి లేదనమాట. దే కాంట్ ప్రొవైడ్ క్రెడిట్ కార్డ్స్. దీంతో పాటు ఈ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో దే కెనాట్ ప్రొవైడ్ లోన్స్ని కూడా ప్రొవైడ్ చేసే రైట్ దీనికి లేదు. ఓకేనా. అండ్ ఈ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో దే కెనాట్ యాక్సెప్ట్ ఎన్ఆర్ఐ డిపాజిట్స్ని ఇవి యాక్సెప్ట్ చేయకూడదనమాట. ఓకేనా. సో మ్యాక్సిమం లిమిట్ వచ్చేసరికి డిపాజిట్స్ ఓన్లీ 1 lakh పర్ పర్సన్, అంతకంటే ఎక్కువ తీసుకోదు. అండ్ ఇది డెబిట్ కార్డ్స్ని ప్రొవైడ్ చేస్తుంది బట్ క్రెడిట్ కార్డ్స్ని ప్రొవైడ్ చేయదు. లోన్స్ కూడా ఎవ్వరికి ఇవ్వదు. ఓన్లీ డిపాజిట్ ఫెసిలిటీస్, బ్యాంకింగ్ సర్వీసెస్, విత్డ్రాల్ సర్వీసెస్ ఉంటాయి తప్ప లోన్ ఫెసిలిటీ ఉండదన్నమాట. అండ్ ఎన్ఆర్ఐస్ దగ్గర నుంచి కూడా ఎటువంటి డిపాజిట్ తీసుకోదు. అది ఈవెన్ 1 lakh అంటే తక్కువ అయినా సరే ఎన్ఆర్ఐ దగ్గర నుంచి డిపాజిట్స్ అయితే తీసుకోదన్నమాట. పర్ఫెక్ట్ సార్. ఇప్పుడు డిపాజిట్స్ తీసుకుంది, ఓకేనా, డిపాజిట్స్ తీసుకుంది కానీ లోన్స్ ఇవ్వదు. మరి ఇంకేం చేస్తుంది ఇలా డిపాజిట్స్ తీసుకొని అంటే, సో ఈ పేమెంట్ బ్యాంక్స్ కలెక్ట్ చేసిన డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసుకెళ్ళి గవర్నమెంట్ సెక్యూరిటీస్లో కానీ లేకపోతే ఇంకా వేరే ఏవైనా కమర్షియల్ బ్యాంక్స్లో ఇవి డిపాజిట్స్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ దేర్ ఈజ్ వన్ కండిషన్. ఇది కలెక్ట్ చేసిన డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో 100% దాన్ని మనం తీసుకుంటే దాంట్లో 75% డిపాజిట్స్ తీసుకెళ్ళి గవర్నమెంట్ సెక్యూరిటీస్లో పెట్టాలి. ఓకేనా, ఇది కూడా ఒక కండిషన్ అనమాట. ఓకేనా. సో టోటల్ డిపాజిట్స్ వచ్చేసరికి 100% తీసుకుంటే ఆ డిపాజిట్స్లో 75% ఆఫ్ డిపాజిట్స్ని తీసుకెళ్ళి మనం గవర్నమెంట్ సెక్యూరిటీస్లో పెట్టాలి. అవి కూడా ఎస్ఎల్ఆర్ ఎలిజిబుల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ పెట్టాలన్నమాట. సో ఆర్బీఐ చెప్తుంది ఈ పర్టికులర్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఎస్ఎల్ఆర్ ఎలిజిబుల్ అని చెప్పి, సో వాటిలో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సార్ ఇప్పుడు నాకు ఒక పేమెంట్ బ్యాంకు పెట్టాలని ఉంది. సో నా దగ్గర మినిమం క్యాపిటల్ ఎంత ఉండాలి? మినిమం క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఎంత? సో ఎంత మినిమం క్యాపిటల్ ఉంటే నేను పేమెంట్ బ్యాంక్స్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు అంటే, సో ఆన్సర్ వచ్చేసరికి 100 crores. నీ దగ్గర 100 crores ఉంటే యూ కెన్ ఎస్టాబ్లిష్ ఏ పేమెంట్ బ్యాంక్, లేకపోతే కుదరదనమాట. ఓకే. అండ్ ఈ పేమెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ ప్రొవైడ్ ఆన్లైన్ బ్యాంకింగ్ సర్వీసెస్. లైక్ ఇప్పుడు మనందరికీ తెలుసు కదా యాప్స్. సో పేమెంట్ బ్యాంక్స్ డిఫరెంట్ ఉంటాయి. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అని చెప్పి, సో వీ కెన్ ఇన్స్టాల్ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్స్ యాప్. అండ్ మనకు కానీ దాంట్లో అకౌంట్ ఉంటే సో మనం దాంట్లో నుంచి మనీని వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అండ్ ఇది మనకి
రెమిటెన్సెస్ సర్వీసెస్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా, రైట్. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, ఫర్ సపోజ్ ఈ పేమెంట్ బ్యాంక్స్ యొక్క బ్రాంచెస్ ఒక 100 ఉన్నాయి అనుకోండి. ఫర్ సపోజ్ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఏదైతే ఉందో దానికి 100 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 100 బ్రాంచెస్లో 25% ఆఫ్ బ్రాంచెస్, నథింగ్ బట్ 25 బ్రాంచెస్ ఖచ్చితంగా రూరల్ ఏరియాస్లో ఉండాల్సిందే. దిస్ ఈజ్ ఆల్సో ఏ మ్యాండేటరీ క్లాస్. దెర్ ఈజ్ ఎ పేమెంట్ బ్యాంక్, దానికి 100 బ్రాంచెస్ ఉన్నాయి. ఆ 100 బ్రాంచెస్లో 25 బ్రాంచెస్ ఆర్ 25% ఆఫ్ బ్రాంచెస్ ఖచ్చితంగా రూరల్ ఏరియాస్లో ఉండాల్సిందే. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ పేమెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ టు మెయింటైన్ సిఆర్ఆర్ అండ్ ఎస్ఎల్ఆర్ రిజర్వ్స్ యాజ్ వెల్. సో ఇవి ఇంపార్టెంట్ ఫ్యూచర్స్ అనమాట. ఓకేనా, సో ఒకసారి చూడండి. ఇవి డిపాజిట్స్ని తీసుకుంటాయి, కానీ మ్యాక్సిమం 1 lakh వరకు మాత్రమే తీసుకుంటాయి. ఇవి డెబిట్ కార్డ్స్ని ప్రొవైడ్ చేస్తాయి. సో మనం ఎప్పుడైనా సరే వెళ్ళి విత్డ్రా చేసుకోవచ్చు. బట్ ఇవి క్రెడిట్ కార్డ్స్ని ప్రొవైడ్ చేయలేవు, లోన్స్ని కూడా ప్రొవైడ్ చేయలేవు, అండ్ ఎన్ఆర్ఐ దగ్గర నుంచి ఎటువంటి డిపాజిట్స్ తీసుకోదనమాట. అండ్ ఇలా కలెక్ట్ చేసిన డిపాజిట్స్లో 75% ఆఫ్ డిపాజిట్స్ని ఎస్ఎల్ఆర్ ఎలిజిబుల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఓకేనా, సో దీంతోపాటు కమర్షియల్ బ్యాంక్స్లో కూడా రిమైనింగ్ అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో కమర్షియల్ బ్యాంక్స్లో ఈ పేమెంట్ బ్యాంక్స్ తీసుకెళ్ళి డిపాజిట్ చేసి అనుకోండి, కమర్షియల్ బ్యాంక్స్ ఏం చేస్తాయి, ఈ పేమెంట్ బ్యాంక్స్కి ఇంట్రెస్ట్ అనేది ఇస్తుంటుంది. సో అది ప్రాఫిట్గా మారుతుంది అనమాట పేమెంట్ బ్యాంక్స్కి, రైట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మినిమం క్యాపిటల్ ఎంత ఉండాలి. ఎవరైనా సరే ఈ పేమెంట్ బ్యాంక్స్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే మినిమం క్యాపిటల్ వచ్చేసరికి 100 crores ఉండాలి. అండ్ ఈ పేమెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ మెయిన్లీ ప్రొవైడ్ ఆన్లైన్ సర్వీసెస్, ఆన్లైన్ అప్లికేషన్ సర్వీసెస్ అండ్ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ అండ్ రెమిటెన్స్ కూడా సర్వీసెస్ని కూడా ఇది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. రెమిటెన్స్ సర్వీసెస్ అంటే వేరే కంట్రీ నుంచి మనకి ఎవరైనా సరే మనీ ట్రాన్స్ఫర్ చేసినా, మనం వేరే కంట్రీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలన్నా సరే, ఓకేనా. సో ఇవన్నీ రెమిటెన్సెస్ కిందకు వస్తాయి కదా. సో ఆ సర్వీసెస్ని కూడా మనకి పేమెంట్ బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి, రెమిటెన్స్ సర్వీసెస్ ఆర్ ఆల్సో బీన్ ప్రొవైడెడ్ బై పేమెంట్ బ్యాంక్స్. పర్ఫెక్ట్. అండ్ ఈ పర్టికులర్ పేమెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వీటి తాలూకా బ్రాంచెస్లో అట్లీస్ట్ 25% ఆఫ్ బ్రాంచెస్ ఖచ్చితంగా రూరల్ ఏరియాస్లో ఉండాలి. అండ్ ఈ పేమెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ టు మెయింటైన్ సిఆర్ఆర్ అండ్ ఎస్ఎల్ఆర్ రిజర్వ్స్ యాజ్ వెల్. ఇప్పుడు మనం ఈ పేమెంట్ బ్యాంక్స్ తాలూకా అడ్వాంటేజెస్ మనం మాట్లాడుకుందాం. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్? ఎస్, పేమెంట్ బ్యాంక్స్ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి రిమైనింగ్ బ్యాంక్స్తో పోలిస్తే. ఎందుకంటే వేరే బ్యాంక్స్ అన్ని లోన్స్ ప్రొవైడ్ చేయొచ్చు. కమర్షియల్ బ్యాంక్స్ వేరే వాళ్ళకి లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది, కానీ పేమెంట్ బ్యాంక్స్ ఎవరికి లోన్స్ ప్రొవైడ్ చేయలేదు. కమర్షియల్ బ్యాంక్స్ అందరికీ క్రెడిట్ కార్డ్స్ ఇస్తుంది, కానీ పేమెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి క్రెడిట్ కార్డ్స్ ఇవ్వలేదు. కమర్షియల్ బ్యాంక్స్ ఎన్ఆర్ఐ దగ్గర నుంచి డిపాజిట్స్ని తీసుకుంటుంది, కానీ పేమెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎన్ఆర్ఐ దగ్గర నుంచి డిపాజిట్స్ తీసుకోకూడదు. సో అందుకని చెప్పి వీటిని డిఫరెన్షియల్ బ్యాంక్స్ అని చెప్పి పిలుస్తాం. వీటిని కేవలం ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీకి మాత్రమే మనం సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలని చెప్పి తీసుకురావడం జరిగింది. ఓకేనా, రైట్. సో వీటి యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే, ఈ పేమెంట్ బ్యాంక్స్ ద్వారా వీ కెన్ ప్రమోట్ ఫినాన్షియల్ ఇంక్లూజన్. సార్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏంటి? సో ప్రతి ఒక్కరిని ఫార్మల్ బ్యాంకింగ్ సెక్టర్లోకి తీసుకురావాలి, ఇన్ఫార్మల్ బ్యాంకింగ్ నుంచి కాపాడాలి. ఇన్ఫార్మల్ బ్యాంకింగ్ అంటే ఏంటంటే మనీ లెండర్స్ కానీ, ల్యాండ్ లార్డ్స్ కానీ, చిట్ ఫండ్స్ కానీ. సో ఇటువంటి వాటిలో ఏంటంటే ఎటువంటి రెగ్యులేషన్ ఉండదు, ఓకేనా, ఎటువంటి బ్యాకింగ్ అనేది ఉండదు. సో ఇంట్రెస్ట్ రేట్లు చాలా హెవీగా ఉంటాయి. సో దీని ద్వారా ఫార్మర్స్ కానీ కామన్ ఇన్నోసెంట్ పీపుల్ నష్టపోతూ ఉంటారు హెవీ ఇంట్రెస్ట్ రేట్స్ ద్వారా. సో అందుకని చెప్పి అందరికీ బ్యాంకింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి, ఫార్మల్ బ్యాంకింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలని చెప్పి ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనే టాపిక్ని మనం తీసుకొచ్చాం. ఓకే, సో ఎప్పుడైతే పేమెంట్ బ్యాంక్స్ ఇలా వస్తాయో, సో ఇక్కడ ఒక మ్యాండేటరీ క్లాస్ ఉంది ఏంటంటే ఖచ్చితంగా 25% ఆఫ్ బ్రాంచెస్ ఖచ్చితంగా రూరల్ ఏరియాస్లో ఉండాలి. కాబట్టి సో రూరల్ ఏరియాస్లో మనకి బ్యాంకింగ్ సర్వీసెస్ తక్కువ ఉంటాయి కాబట్టి ఈ మ్యాండేటరీ క్లాస్ ద్వారా ఖచ్చితంగా ఈ పేమెంట్ బ్యాంక్స్ రూరల్ ఏరియాస్లో ఎస్టాబ్లిష్మెంట్స్ చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఏమవుతుంది, రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి బ్యాంకింగ్ సర్వీసెస్ అనేది దక్కుతుంది. పర్ఫెక్ట్. నెక్స్ట్, ఫినాన్షియల్ లిటరసీ అనేది ప్రమోట్ అవుతుంది. దీని ద్వారా పావర్టీని మనం రెడ్యూస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి రూరల్ ఏరియాస్ని కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ బ్యాంకింగ్ సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. వీటితో పాటు రెమిటెన్స్ సర్వీసెస్ని కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇలా చాలా అంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి దేని ద్వారా, పేమెంట్ బ్యాంక్స్ ద్వారా. మరి డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి సార్ అంటే ఎస్, కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఏంటిదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే కాంట్ ఇష్యూ క్రెడిట్ కార్డ్స్. క్రెడిట్ కార్డ్స్ని ఇవి ఇష్యూ చేయవు. అండ్ ఈ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో దే కాంట్ ప్రొవైడ్ లోన్స్ని కూడా ప్రొవైడ్ చేయదు అన్నమాట.
నెక్స్ట్ వన్ వచ్చేసరికి దే క్యాంట్ యాక్సెప్ట్ ఎన్ఆర్ఐ డిపాజిట్స్. ఎన్ఆర్ఐ డిపాజిట్స్ని కూడా ఇవి యాక్సెప్ట్ చేయలేవు. సో ఇలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఇప్పుడు లోన్స్ ప్రొవైడ్ చేయలేకపోతే ఇప్పుడు రూరల్ ఏరియాస్లో నువ్వు బ్యాంక్ పెట్టుకునే ఉపయోగం ఏంటి? నా డబ్బులు నేను వేసుకొని నాకు కావాల్సినప్పుడు నేను విత్డ్రా చేసుకోవటం ఏముంది? నాకు కావాల్సినప్పుడు నువ్వు క్రెడిట్ ప్రొవైడ్ చేయాలి, బట్ నువ్వు క్రెడిట్ ప్రొవైడ్ చేయలేవు, క్రెడిట్ కార్డు ప్రొవైడ్ చేయలేవు. సో ఇలా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా? రైట్ సార్, అంతా బాగుంది. వి డిస్కస్డ్ అబౌట్ పేమెంట్ బ్యాంక్స్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్, ఏ కమిటీ ఎస్టాబ్లిష్ చేసింది, నచికేత్ మోర్ కమిటీ. ఓకేనా? సో వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ని బేస్ చేసుకొని మనం ఎస్టాబ్లిష్ చేసాం. సో ఫస్ట్ బ్యాంక్ వచ్చేసరికి ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్. అండ్ వీటి తాలూకా ఫ్యూచర్స్ మాట్లాడుకున్నాం, అండ్ పాజిటివ్స్ మాట్లాడుకున్నాం, నెగిటివ్స్ కూడా మాట్లాడుకున్నాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. మన ఇండియాలో ఉన్న టాప్ 5 ఆర్ ఫేమస్ పేమెంట్ బ్యాంక్స్ ఏంటో నేను చెప్తాను, ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఒకటి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్. అండ్ నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ వచ్చేసరికి జియో పేమెంట్స్ బ్యాంక్. దీని తర్వాత ఫినో పేమెంట్ బ్యాంక్స్. దట్స్ ఇట్. ఓకేనా? సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ పేమెంట్స్ బ్యాంక్. ఎయిర్టెల్, ఇండియా పోస్ట్, పేటిఎం, జియో అండ్ ఫినో. దట్స్ ఇట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పేమెంట్స్ బ్యాంక్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదవాలో అలాగే చెప్పాను. సో వీటి మీద ఖచ్చితంగా ఎంసీక్యూస్లో స్టేట్మెంట్స్ అయితే ఫామ్ చేసే అవకాశం అయితే ఉంది. అంటే మీకు స్టేట్మెంట్స్ ఎలా వస్తాయంటే, ఈ పర్టికులర్ పేమెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి క్రెడిట్ కార్డ్స్ని, డెబిట్ కార్డ్స్ని రెండింటిని ప్రొవైడ్ చేస్తుందని చెప్పి స్టేట్మెంట్ వస్తుందన్నమాట. అది రాంగ్ స్టేట్మెంట్. ఇవి కేవలం డెబిట్ కార్డ్స్ని మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది, క్రెడిట్ కార్డ్స్ని ఇది ప్రొవైడ్ చేయలేదు. ఇంకొక స్టేట్మెంట్ ఎలా రావచ్చు అంటే, ఈ పేమెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో దే కెన్ యాక్సెప్ట్ డిపాజిట్ అండ్ దే ఆల్సో కెన్ ప్రొవైడ్ లోన్స్ అని చెప్పి వస్తుంది. అది కూడా రాంగ్. ఇవి కేవలం డిపాజిట్స్ని మాత్రమే తీసుకుంటుంది, లోన్స్ని ఇది ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఇంకొక స్టేట్మెంట్ ఎలా రావచ్చు అంటే, ఈ పేమెంట్స్ బ్యాంక్ ఏవైతే ఉన్నాయో దే కెన్ యాక్సెప్ట్ ఎన్ఆర్ఐ డిపాజిట్స్ ఆల్సో అని కూడా వస్తుందన్నమాట. అది కూడా రాంగ్. ఎన్ఆర్ఐ డిపాజిట్స్ని ఇవి తీసుకోలేదు. అండ్ ఇంకొక స్టేట్మెంట్ ఎలా రావచ్చు అంటే, ఈ పేమెంట్స్ బ్యాంక్ ఏవైతే ఉన్నాయో దేర్ ఈజ్ నో మ్యాక్సిమం లిమిట్ ఆన్ డిపాజిట్స్ అని చెప్పి కూడా రావచ్చు. ఓకేనా? అంటే డిపాజిట్స్ మీద ఎటువంటి లిమిట్ లేదు అని చెప్పి వస్తుందన్నమాట. అది కూడా రాంగ్. ఓకే, సో మ్యాక్సిమం డిపాజిట్ లిమిట్ వచ్చేసరికి 1 lakh ఓన్లీ. రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పేమెంట్స్ బ్యాంక్. ఐ హోప్ యూ లైక్ దిస్ సెషన్. మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. ఇంకెవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకే, పర్ఫెక్ట్. సో సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. జై హింద్.